Hello children, welcome to the last session of the lesson Cell, its structure and functions of 9th class biological science textbook. కణము దాని నిర్మాణము మరియు విధులు పాఠ్యాంశం యొక్క చివరి భాగంలోనికి మీ అందరికీ కూడా స్వాగతం. In this session you are going to learn the other things about the cell organelles like Golgi complex, lysosomes and plastids, vacuoles, etc. Okay, without any late, let us enter into the class. Okay, first of all about Golgi complex, Golgi nirmanamu. What is this Golgi complex? And here you are watching a person. Who is this person? He is Camillo Golgi. He is the person who observed Golgi complexes for the first time in compound microscope in 1898. 1898వ సంవత్సరంలో సంయుక్త సూక్ష్మదర్శినిలో మొట్టమొదటగా ఈ గాల్జీ నిర్మాణాన్ని పరిశీలించినటువంటి వ్యక్తి ఈ క్యామెల్లో గాల్జీ. అండ్ హౌ దే ఆర్ స్ట్రక్చరైజ్డ్ ద గాల్జీ కాంప్లెక్స్. సో గాల్జీ నిర్మాణం అనేటటువంటిది ఏ విధంగా నిర్మించబడి ఉన్నది. ఇక్కడ మీరిప్పుడు యు ఆర్ అబ్జర్వింగ్ ద గాల్జీ కాంప్లెక్స్ ఇన్ ద పిక్చర్, ఇజంట్ ఇట్? So here you can observe some tube-like structures, isn't it? These structures are built up with flattened sacs and tubules called cisternae. So చదునైనటువంటి కోశాలు మరియు నాళాల వంటి నిర్మాణాలతో వాటిని మనం సిస్టర్నేలు అని అంటాము. వాటితో ఈ గాల్జీ నిర్మాణం అనేటటువంటిది ఏర్పడింది. పొడవైనటువంటి నాళాల లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి, అలానే గుండ్రంగా ఉండేటటువంటి కోశాల వంటి నిర్మాణాలు కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో గాల్జీ కాంప్లెక్స్ ఈ స్ట్రక్చరైజ్డ్ విత్ ఫ్లాటెండ్ సాక్స్ అండ్ ట్యూబ్యూల్ స్ట్రక్చర్స్. 4 to 8 cisternae are arranged in stacks to form a complex. How that structure or complex is being built up? By arranging them in stacks. కొన్ని వరుసలలో దొంతర్లలో ఈ నాళాలు అనేటటువంటివి అమర్చబడి ఉంటాయి అన్నమాట. 4 నుండి 8 సంఖ్యలో. The membranes of cisternae secrete sac-like structures around which many fluid-filled vesicles. సో ఈ సిస్టర్నేలు ఏం చేస్తూ ఉంటాయి? నాళాల లాంటి నిర్మాణాలు, దాటి నుండి చిన్న చిన్న సాక్-లైక్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి మరి బిల్డప్ అయ్యి విడిపోతూ వస్తూ ఉన్నాయి అన్నమాట. సో దీస్ సిస్టర్నే దే సెక్రెట్ సమ్ సాక్-లైక్ స్ట్రక్చర్స్. దోస్ ఆర్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్స్. దీస్ ఆర్ నోన్ యాజ్ వెసికల్స్. సో ఈ సిస్టర్నేలు ఏం చేస్తున్నాయి? కొన్ని చిన్న చిన్న సంచుల లాంటి నిర్మాణాలని బయటకు వదిలేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ సిస్టర్నేలే చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ అయిపోయి చిన్న సంచుల లాంటి నిర్మాణాలని ఏర్పరుస్తూ ఉన్నాయి. వాటిని మనం కోశాలు అని అంటూ ఉంటామన్నమాట. ఈ కోశాలు అనేటటువంటివి కొన్ని ద్రవాల్ని కలిగి ఉంటాయి అన్నమాట. అండ్ దీస్ గాల్జీ కాంప్లెక్సెస్ జనరల్లీ లొకేటెడ్ అరౌండ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం and one end facing with the endoplasmic reticulum. So here you are watching two phases of the Golgi complex. The anterior portion and the posterior portion. Anterior portion cis phase and the posterior portion trans phase, isn't it? So any one of the phase is facing the endoplasmic reticulum within the cell. Okay, కాబట్టి కణంలో ఈ సిస్ ఫేజ్ కానివ్వండి, ట్రాన్స్ ఫేజ్ కానివ్వండి, ఏదో ఒక ముఖ భాగము మరి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని వైపు చూస్తూ ఉంటుందన్నమాట. దగ్గరగా ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలమునకు చాలా దగ్గరగా ఈ గాల్జీ నిర్మాణాలు అనేటటువంటివి అమర్చబడి ఉన్నాయన్నమాట. ఎందుకోసం ఆ విధంగా? సో వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్? స్టోరేజ్ అండ్ సెక్రిషన్. పదార్థాల నిలువ మరియు స్రావించడం అనేటటువంటిది ఈ గాల్జీ నిర్మాణాల యొక్క పని.
దే కలెక్ట్ ప్రోటీన్స్ ఫ్రమ్ ఇయర్. దాట్స్ వై దే ఆర్ లొకేటెడ్ నియరర్ టు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, మరి ఇవి ఎందుకని దగ్గరగా ఉన్నాయి అన్నాను కదా, ఎందుకోసం అంటే ఇవి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలము తయారు చేసినటువంటి ప్రోటీన్లని కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకుని స్టోర్ చేస్తుంది, కొంత సమయం నిల్వ చేస్తుంది. నాట్ ఓన్లీ స్టోరేజ్, ఇట్ ఆల్సో ఆల్టర్ దెమ్, వాటిని స్లైట్గా మోడిఫై చేస్తుంది, ఆ ప్రోటీన్ పదార్థాలని కొద్దిగా మార్చుతుంది. మార్చి అండ్ సెండ్ దెమ్ టు దేర్ డెస్టినేషన్ పాయింట్స్. వాటిని ఏం చేస్తుంది, వాటి గమ్యస్థానాలకి చేరవేస్తూ ఉంటుంది. బై విచ్ స్ట్రక్చర్స్ ఇట్ కెన్ ట్రాన్స్పోర్ట్ ద సబ్స్టాన్సెస్. ఈ పదార్థాలని ఏ నిర్మాణాల ద్వారా వాటి గమ్యస్థానాలకు పంపిస్తుంది అంటే బై వెసికల్స్. హెన్స్ గాల్జీ కాంప్లెక్స్ is structurized with flattened tube-like structures. These tube-like structures are arranged in sacs and they are known as cisternae. The portions of the cisternae get divided to form some sac-like structures called vesicles. And these Golgi complexes, they collect proteins from endoplasmic reticulum, store them, modify them, and again they transport them to the destination points. So through their vesicles which are formed by the cisternae. సో ఈ సిస్టర్నైల్ అనేటటువంటి గొట్టాల లాంటి నిర్మాణాలతో ఇవి ఏర్పరచబడినాయి. సిస్టర్నైల్ అన్నీ కూడా ఒక దొంతర్లుగా అమర్చబడి ఉంటాయి. అంతర్జీవ ద్రవ్యజాలానికి దగ్గరగా ఈ నిర్మాణం అనేటటువంటిది ఉంటుంది. ఈ సిస్టర్నైలు వాటిలోని కొంత భాగము విడిపోయి చిన్న చిన్న సంచుల వంటి నిర్మాణాలు ఏర్పడతా ఉంటే వాటిని మనం కోశాలు అని అంటున్నాం. ఇవి అంతర్జీవ ద్రవ్యజాలం నుండి కోశాల ద్వారా ప్రోటీన్లను తెప్పించుకొని వాటిలో నిల్వ చేసి ఆ ప్రోటీన్లను కొద్దిగా వాటి యొక్క నిర్మాణాన్ని మార్చి అవసరమైన విధంగా మార్పు చెందించి ఆ మార్పు చెందినటువంటి ప్రోటీన్లని మళ్ళా కోశాల ద్వారా ఏం చేస్తాయి, వాటి గమ్యస్థానాలకి చేరుస్తూ ఉంటాయి. సో వాట్ ఆర్ దేర్ డెస్టినేషన్ పాయింట్స్ ఆఫ్ ద ప్రోటీన్స్? ఈ ప్రోటీన్ల యొక్క గమ్యస్థానాలు ఏమై ఉంటాయి? సాధారణంగా ప్లాస్మా మెంబ్రెయిన్ అయి ఉండొచ్చు, లైసోజోమ్లైనా అయి ఉండొచ్చు అనమాట. జనరల్లీ దేర్ డెస్టినేషన్ పాయింట్స్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ లైసోజోమ్స్. నౌ కమింగ్ టు లైసోజోమ్స్. మరి వాట్ ఆర్ దీస్ లైసోజోమ్స్? వీటి పని ఏంటి? ఈ లైసోజోమ్స్ అంటే ఏంటి? వీటి యొక్క పని ఏంటి? మనం చూసినట్లయితే అన్ని సెల్ ఆర్గనెల్స్ కూడా దాదాపుగా డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్స్తో సరౌండ్ చేయబడి ఉంటే లైసోజోమ్స్ మాత్రం సింగిల్ లేయర్డ్ మెంబ్రెయిన్తో సరౌండ్ చేయబడినటువంటి అతి చిన్న నిర్మాణాలు అన్నమాట. స్మాలెస్ట్ సెల్ ఆర్గనెల్స్ ఇన్ ద సెల్. So lysosomes are the smallest cell organelles in the cell. What is the largest structure in the cell? Nucleus. Okay. తర్వాత మరి ఇవి ఏం పని చేస్తూ ఉంటాయి? దే కన్సిస్ట్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. వీటిలో ఏముంటాయి? జీర్ణం చేసేటటువంటి ఎంజైములు ఉంటాయి. లైసోజోముల్లో జీర్ణం చేయగలిగినటువంటి ఎంజైములు ఉంటాయి. అంటే ఇంక్లూడింగ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ వాల్, ఎనీథింగ్ దే కెన్ డైజెస్ట్ అనమాట. అవి మంచి టాక్సిక్ సబ్స్టాన్సెస్ అనాలి. ప్రోటీయేజెస్, లైపేజెస్, ఎమైలేజెస్ అనేటటువంటి ఎంజైమ్లు ఇక్కడ ఉంటాయి. ప్రోటీయేజ్లు, లైపేజ్లు, ఎమైలేజ్లు అంటే రకరకాలైనటువంటి పదార్థాన్ని జీర్ణం చేయగలిగినటువంటి ఎంజైమ్లు ఇక్కడ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అని అంటాము. ఎందుకని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటాము? ఇవి ఏం చేస్తాయి అంటే ఆయా సబ్స్టాన్సెస్కి వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేసి వాటిని బ్రేక్ డౌన్ చేస్తాయి అన్నమాట. సో దే బ్రేక్ డౌన్ ద మాలిక్యూల్స్ బై యాడింగ్ సమ్ వాటర్ మాలిక్యూల్స్. దట్స్ why they are known as hydrolytic enzymes, isn't it? Okay, కాబట్టి మరి ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ని ఈ లైసోజోములు వాటిలో కలిగి ఉన్నాయి. These are useful to digest dead cells and unused cells. So these hydrolytic enzymes are useful for digesting dead cells and unused cells. ఏవైతే చనిపోయినటువంటి కణాలు ఉన్నాయో ఆ చనిపోయినటువంటి కణాలని, అవసరం లేనటువంటి కణాలని డైజెస్ట్ చేయగలవు. దీస్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, దే క్యాన్ డైజెస్ట్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ హైపోక్సియా, why these lysosomes, they consist of these toxic substances like enzymes. మరి ఎందుకని ఈ విషపూరితమైనటువంటి పదార్థాలు అయితే కణాన్ని నాశనం చేసేటటువంటి డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ని ఎందుకు కలిగి ఉన్నాయి ఈ లైసోజోమ్స్ అంటే
కొన్ని సందర్భాలలో లైక్ హైపోక్సియా మీన్స్ డిప్రైవ్డ్ ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ది సెల్స్. సో కణాలకు అస్సలు ఆక్సిజన్ అందని పరిస్థితిని హైపోక్సియా అంటామన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో లైసోజోమ్స్ రప్చర్ దెమ్సెల్స్, లైసోజోమ్లు వాటంతట అవే పగిలిపోయి దే ఇవాక్యువేట్ ద కంటెంట్స్ ఆఫ్ ద లైసోజోమ్ ఇంటు ద సెల్. సో ఆ లైసోజోమ్లో ఉండేటటువంటి ఆ పదార్థాలని డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ని ఏం చేస్తాయి, కణం లోపలికి పంపించేసి కణం మొత్తం జీర్ణమైపోవడానికి కారణమవుతుంది అనమాట. సో దే కాజ్ ద సెల్ డెత్ ఇన్ పర్టికులర్ సిట్యువేషన్స్. కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ లైసోజోమ్లు అనేటటువంటివి కణాన్ని చంపివేయటానికి, కణాన్ని నాశనం చేయటానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో హెన్స్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్స్. దే హ్యావ్ ద నిక్ నేమ్. సో ఈ లైసోజోములకి ఇంకొక పేరు ఉంది. ఏమనే పేరు? స్వయం విచ్చిత్తి సంచులు అనేటటువంటి పేరు ఉంది. బికాస్ దే కన్సిస్ట్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్, hydrolytic destructive enzymes, cell destructive enzymes. In some of the special situations, these lysosomes, they rupture themselves and evacuate the contents into the cell to destruct the cell. Okay, hence they are known as the suicidal bags of the cells. Okay, when coming to vacuoles, ricticulu. What are these vacuoles? Succulent sac-like structures in plant cells. రసభరితమైనటువంటి కోశాల వంటి నిర్మాణాలు, కణంలో ఉండేటటువంటి ఈ నిర్మాణాలు రిక్తికలు అన్నమాట. దే అపియర్ యాజ్ లార్జ్ ఎంటీ స్పేసెస్ ఇన్సైడ్ ప్లాంట్ సెల్స్. వెన్ వీ అబ్జర్వ్ ద ప్లాంట్ సెల్, దే అపియర్ యాజ్ లార్జ్ ఎంటీ స్పేసెస్. మనము మైక్రోస్కోప్లో కానీ వృక్షకణాన్ని పరిశీలిస్తున్నట్లయితే వృక్షకణంలో అవి పెద్ద ఖాళీ ప్రదేశాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దే ఆర్ స్మాలర్ ఇన్ యానిమల్ సెల్స్. అవి జంతు కణాలలో చిన్నవిగా ఉంటాయి. దో దే ఆర్ స్మాలర్ ఇన్ యానిమల్ సెల్స్, దే ఆక్యుపై ఆల్మోస్ట్ ఆల్ ద స్పేస్ ఇన్ మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్స్. కానీ వృక్ష కణాలలో అయితే ఎలా ఉంటాయి? చాలా పెద్దవిగా ఉంటాయి. ఎంత పెద్దవిగా అంటే వృక్షకణంలోని అధిక మొత్తంలో ప్రదేశాన్ని అవే ఆక్రమించి ఉంటాయి అన్నమాట. బాగా పరిణితి చెందినటువంటి వృక్షకణాల్లో కణంలోని ఖాళీ ప్రదేశం అంతా ఇవే ఆక్యుపై చేసి ఉండటం జరుగుతుందన్నమాట. సో అండ్ దో దే ఆర్ అపియర్డ్ యాజ్ ఎంటీ స్పేసెస్, దే పోసెస్ ఎ ఫ్లూయిడ్ సబ్స్టాన్స్ కాల్డ్ సెల్ సాప్ ఆర్ కణరసము. మరి అవి ఖాళీ ప్రదేశాలు మాత్రం మనకు చూస్తే కనిపిస్తాయి, కానీ రిక్తికలలో ఏముంటుంది? ఒక ద్రవ పదార్థం ఉంటుంది. దాన్ని మనం కణరసము, సెల్ సాప్ అని అంటామన్నమాట. ఓకే, ఇది ప్లాంట్ సెల్స్ విషయం. ఓకే, ఈ ప్లాంట్ సెల్స్లో ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్లాంట్ సెల్స్ విషయం. ప్లాంట్ సెల్స్లో ఇవి ఏం చేస్తాయి? దే మెయింటైన్ ఆస్మోటిక్ ప్రెషర్ ఇన్సైడ్ ద సెల్. వృక్ష కణాలలో ఈ సెల్ సాప్తో కూడినటువంటి రిక్తికలు ఏం చేస్తాయి అంటే, ఈ కణరసంతో కూడినటువంటి రిక్తికలు కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి. హియర్ కుడ్యము, దట్ మీన్స్ ద సెల్ వాల్. ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద సెల్ వాల్ ఈజ్ బీయింగ్ మెయింటైన్డ్ బై ద ప్రెషర్ applied by the cell sap of the vacuole. We know that vacuoles, they occupy larger space in the plant cell. They contain some fluid-like substance called cell sap. This cell sap applies some pressure on the walls of the cell. And at the same time, the cell wall also applies some inward pressure onto the cell. Okay, so this cell sap is useful to maintain the osmotic pressure inside the cell. What is this osmotic pressure? ఈ ద్రవాభిసరణ పీడనము అంటే అర్థం ఏంటి అంటే, ఆస్మోసిస్, ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్, సాల్వెంట్ మాలిక్యూల్స్ దే మూవ్ ఫ్రమ్ one place to another place. So osmotic pressure here is useful for the passage of solvent molecules to and fro the cell. సో కణములో నుండి లోపలికి బయటకి కొన్ని ద్రావణి పదార్థాలు అటు ఇటు చలించడానికి అవసరమైనటువంటి
మరి ద్రవాభిసరణ పీడనము కలగజేయటం అనేటటువంటిది ఈ కణరసం యొక్క పని. అంటే ఈ కణరసం కలగజేసేటటువంటి ఈ ఆస్మాటిక్ ప్రెషర్, ద్రవాభిసరణ పీడనము ఏం చేస్తుంది? పదార్థాలు కొన్నిటిని లోపలికి రావడం అలానే బయటికి వెళ్ళడం అనేటటువంటి వాటిని నియంత్రిస్తాయి. మోస్ట్ ప్రాబబ్లీ వాటర్ మాలిక్యూల్స్ అనమాట. ఇక్కడ సాల్వెంట్ అంటే వాటర్ మాలిక్యూల్స్, నీటి అణువులు నీటిని మరి మొక్కల కణాలు పీల్చుకుంటాయి అనేటటువంటిది మనకు తెలుసు. మరి ఎంత మొత్తంలో నీరు ఈ కణంలోనికి రావాలి, ఎంత మొత్తంలో కణంలో నుంచి నీరు ఇంకొక కణంలోకి ప్రవేశించాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ డిసైడెడ్ బై ది ప్రెషర్ అప్లైడ్ బై దిస్ cell sap. Osmotic pressure. Okay, and you are going to know about the osmosis in the లేటర్ లెసన్స్ అనమాట. ఇంకా ముందు లెసన్స్లో మీరు ఈ ఆస్మాసిస్ గురించి కూడా ఎక్కువగా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. దట్ ఆస్మాసిస్ ఈజ్ బీయింగ్ మెయింటైన్డ్ బై ది సెల్ సాప్ కంటైన్డ్ ప్లేస్డ్ ఇన్ ద vacuoles. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? వృక్ష కణాలలో జరుగుతుంది. వృక్ష కణాలలో ఇవి పెద్దగా ఉండడానికి గల కారణం అదనమాట. దే మెయింటైన్ ద ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ దే డిసైడ్ ద water molecules to flow of water molecules to and fro of the cell. Okay, and they also have various functions in various cells. వేరు కణాలలో వేరు పనుల్ని కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ డైజెషన్, జీర్ణం చేస్తాయి పదార్థాలని, ఎక్స్క్రిషన్ వ్యర్థ పదార్థాలని బయటికి పంపించడం, ఎక్స్పెల్లింగ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ అది వృక్ష కణాలలో. సో కణంలో ఎక్కువగా ఉండే నీటిని బయటికి పంపించడం, వ్యర్థ పదార్థాలని కలెక్ట్ చేసి బయటికి పంపించడం, డైజెషన్ చేయడం, అలానే ఫుడ్ని లోపలికి ఇన్వైట్ చేయడం, ఇవన్నీ కూడా వాక్యూల్స్ చేసేటటువంటి పనులు అనమాట. అంటే ఇన్ ద యానిమల్ సెల్స్ దే ఆర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ లైక్ కాంట్రాక్టైల్ వాక్యూల్ ఆర్ ఫుడ్ వాక్యూల్ ఎట్సెట్రా. సో ఈ రెక్టికల్ అనేటటువంటివి జంతు కణాలు అయితే వేరు రూపాల్లో ఉంటాయి. అవి వేరు పనుల్ని నియంత్రిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏవైతే పనులు నేను చెప్పానో వాటన్నిటిని నియంత్రించడం జరుగుతూ ఉంటుంది. అండ్ నౌ కమింగ్ టు ద ప్లాస్టిడ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్లాస్టిడ్స్ is the unique character of the plant cell. సో మరి ప్లాస్టిడ్లుని కలిగి ఉండటం అనేటటువంటిది మొక్క కణాల యొక్క యూనిక్ క్యారెక్టర్ అనమాట, ప్రత్యేకమైనటువంటి లక్షణం. అంటే వృక్ష కణాల్లో మాత్రమే ప్లాస్టిడ్లు ఉంటాయి, జంతు కణాలలో ఉండవు. ఓకే, అండ్ ఇంతకుముందు లెసన్లో కూడా కొన్ని ఏవైతే వృక్ష కణాల్లో ఉంటాయి జంతు కణాల్లో ఉండవు అలాంటివి చెప్పుకోవడం జరిగిందనమాట. ఇది కూడా ఒకటి. Cell organelles necessary for life processes as well as the storage of food. So these are the cell organelles which are necessary for some of the life processes like photosynthesis. మరి కిరణజన్య సంయోగ క్రియ వంటి ప్రధానమైనటువంటి జీవక్రియలలో ఇవి ప్రధాన పాత్రను వహిస్తూ ఉంటాయి. మరియు ఇవి నిల్వ కణజాలం అంటే నిల్వ చేస్తాయి అన్నమాట. పదార్థాలని నిల్వ చేసేటటువంటి పనిని కూడా మరి నిర్వర్తిస్తూ ఉన్నాయి కణాలలో. వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి. దేర్ ఆర్ 3 types of plastids present in the plant cell. సో మొక్కల కణాలలో వృక్ష కణాలలో ఎన్ని రకాలైనటువంటి ప్లాస్టిడ్లు ఉన్నాయో? 3 రకాలైనటువంటి ప్లాస్టిడ్లు ఉన్నాయి. వాట్ ఆర్ దే? ప్లాస్టిడ్స్ విత్ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్, ఆకుపచ్చని రంగు వర్ణక పదార్థం. పిగ్మెంట్ మీన్స్ వర్ణక పదార్థము. దట్ మీన్స్ ద సబ్స్టాన్స్ ఇట్ క్రియేట్స్ సమ్ కలర్. సో ఏదైతే పదార్థమో రంగుని కలుగజేస్తుందో దాన్ని మనం పిగ్మెంట్ అంటున్నాం. సో ప్లాస్టిడ్స్ విత్ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ ఆర్ నోన్ యాజ్ క్లోరోప్లాస్ట్. ప్లాస్టిడ్స్ విత్ వేరియస్ కలర్డ్ పిగ్మెంట్స్, వేరు రంగులు కలిగినటువంటి వర్ణక పదార్థం కలిగినటువంటి ప్లాస్టిడ్లు, దీస్ ఆర్ నోన్ యాజ్ క్రోమోప్లాస్ట్. ప్లాస్టిడ్స్ వితౌట్ నో పిగ్మెంట్స్, వర్ణక పదార్థం లేనటువంటి ప్లాస్టిడ్లు, దీస్ ఆర్ నోన్ యాజ్ ల్యూకోప్లాస్ట్. సో దీస్ ఆర్ ద 3 types of plastids present in the plant cells: chromoplast, chloroplast and leucoplast. And the special characteristic feature for these plastids is they can attain the form of one chloroplast form, one plastid form to another plastid form. And they can change their appearance as
వన్ ప్లాస్టిడ్ టు అనదర్ ప్లాస్టిడ్. అంటే ఒక రకమైనటువంటి ప్లాస్టిడ్ ఇంకొక రకమైనటువంటి ప్లాస్టిడ్గా మారగలిగినటువంటి గుణాన్ని ఇవి కలిగి ఉన్నాయన్నమాట. Chloroplasts. These are of various shapes. Absorbs light energy to undergo photosynthesis. ఈ మూడిట్లోని ఏమి ముఖ్యమైనవి? క్లోరోప్లాస్ట్లు. ఇవి వేర్వేరు ఆకారాల్లో ఉంటాయి. వీటి యొక్క పని ఏంటి అంటే కాంతి శక్తిని శోషించి కిరణజన్య సంయోగ క్రియ జరిగేలాగా చేయటం అనేది క్లోరోప్లాస్ట్ల యొక్క పని. ఓకే, క్రోమోప్లాస్ట్. వీటి యొక్క పని ఏంటి? టు క్రియేట్ వేరియస్ కలర్స్ టు ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇవి మరి పుష్పాలకు కానివ్వండి, ఫలాలకు కానివ్వండి, ఆయా రంగుల్ని కలగజేసేటటువంటివి ఈ క్రోమోప్లాస్ట్లు అనేటటువంటివి. అండ్ ల్యూకోప్లాస్ట్. మెయిన్లీ దీస్ ఆర్ ఆఫ్ స్టోరేజ్ ప్లాస్టిడ్స్. సో ఇవి దేనికోసము? నిల్వ చేసేటటువంటి ప్లాస్టిడ్లు అనమాట. వేటిని నిల్వ చేస్తాయి? మొక్కల్లో ఉండేటటువంటి ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ స్టార్చ్, క్రొవ్వుల్ని, ప్రోటీన్లని, పిండి పదార్థాలని నిల్వ చేయడం వీటి యొక్క పని. అండ్ అగైన్ దీస్ ల్యూకోప్లాస్ట్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. మళ్ళీ ఈ ల్యూకోప్లాస్ట్లు మళ్ళీ ఎన్ని రకాలుగా ఉన్నాయి? 3 రకాలుగా ఉన్నాయరా. ఏమవి అంటే అమైలోప్లాస్ట్. ఇవి స్టార్చ్ని నిల్వ చేస్తాయి. అమైలోప్లాస్ట్లు పిండి పదార్థాలని నిల్వ చేస్తాయి. అండ్ ఇలయోప్లాస్ట్. దీస్ ప్లాస్టిడ్ స్టోర్ ఫ్యాట్స్. ఇవి క్రొవ్వుల్ని నిల్వ చేసేటటువంటి ప్లాస్టిడ్లు. అండ్ ఎల్యూరోప్లాస్ట్ ఆర్ ప్రోటీనోప్లాస్ట్. ఎల్యూరోప్లాస్ట్లు లేదా ప్రోటీనోప్లాస్ట్లు ఇవి ప్రోటీన్లని నిల్వ చేస్తాయి. సో అమైలోప్లాస్ట్లు అయితే పిండి పదార్థాన్ని, ఎలయోప్లాస్ట్లు అయితేనేమో ఫ్యాట్స్ని, ఎల్యూరోప్లాస్ట్ అయితేనేమో ప్రోటీన్లని స్టోర్ చేసేటటువంటి ప్లాస్టిడ్లు అనమాట. హియర్ you can see the picture of various types of plastids here: chromoplast, chloroplast and leucoplast. Again, leucoplasts are of 3 types. Amyloplasts store carbohydrates, elioplasts and eleuroplasts. Elioplasts they store fats and eleuroplasts they store proteins. Okay, here you are watching a plant palisade cell, and you are watching the vacuole, the large empty space appeared as the empty space that occupied the larger space in the plant cell. And chloroplasts also you are watching, green colored structures. They are arranged to the periphery of the plant cell to give space for the vacuole, isn't it? And also you are also watching the nucleus here. ఓకేనా. సో ఇక్కడ మనం వృక్షకణాన్ని పరిశీలిస్తున్నాము. ఆ వృక్షకణంలో మరి కణం మధ్య భాగంలో అధిక ప్రదేశాన్ని ఆవరించి ఉన్నటువంటి రిక్తికను చూస్తున్నాము. మరి ఆ రిక్తికకి స్థానం ఇవ్వడం కోసం ప్లాస్టిడ్లు, ముఖ్యంగా క్లోరోప్లాస్ట్లు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చని రంగులో ఉండే నిర్మాణాలు. ఈ క్లోరోప్లాస్ట్లు కణం యొక్క ఎక్కడకు చివరలకు, కణం యొక్క పార్శ్వ భాగాల వైపుకు అమర్చబడి ఉండటం మనం గమనిస్తున్నాం. అలానే కేంద్రకం కూడా మరి కణంలో ఒక పక్కన ఉన్నది కదా. డూ ద సెల్స్ ఫ్లాట్. సో కణాలు మరి మనము అబ్జర్వ్ చేసినప్పుడు ఎలాగైతే ఫ్లాట్గా కనిపిస్తున్నాయి మన మైక్రోస్కోప్లో చూసినప్పుడు, అలాగనే ఉంటాయా? హియర్ యు ఆర్ అబ్జర్వింగ్ ద 3D మోడల్ ఆఫ్ ది సెల్. సో 3 డైమెన్షన్స్లో చూస్తున్నాం మనం ఇక్కడ కణాన్ని. కాబట్టి దో దే అపియర్ యాజ్ ఫ్లాట్ బాడీస్ ఇన్సైడ్ ద మైక్రోస్కోప్, వెన్ వి అబ్జర్వ్ ఇన్ ద మైక్రోస్కోప్, మన సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు కణాలు మనకి చదునుగా ఉండేటటువంటి నిర్మాణాల్లాగా కనిపించినప్పటికీ కూడా ఆల్ ద సెల్స్ దే పోజెస్ లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్, పొడవు, వెడల్పు, మందమును కలిగి ఉంటాయన్నమాట. We cannot see the thickness of the cells in microscope. అయితే ఆ కణాల యొక్క మందాన్ని మనము చూడలేం. మనం 2 డైమెన్షనల్గా చూస్తున్నాం, పై వైపు నుండి చూస్తాం. అంటే పొడవు, వెడల్పుల్ని మాత్రమే చూడగలుగుతున్నాం, కానీ మనము ఆ కణం యొక్క మందాన్ని మనము చూడలేము మైక్రోస్కోప్లో సాధారణంగా. దీస్ సెల్స్, వేర్ డూ దీస్ సెల్స్ కమ్ ఫ్రమ్? ఈ కణాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? కణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1838 and 39. Matthias Jakob Schleiden and Theodor Schwann. సో జాకబ్ ష్లీడెన్ మరియు థియోడర్ ష్వాన్ వీళ్ళిద్దరూ కూడా దే ప్రపోజ్డ్ ఏ థియరీ రిగార్డింగ్ దిస్.
దేనిని గురించి ఒక థియరీని, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? వేర్ డు సెల్స్ కమింగ్ ఫ్రమ్? సో కణాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేటటువంటి విషయం గురించి మాథియస్ జాకబ్ స్లీడన్ ఈయన హీ అబ్జర్వ్డ్ ప్లాంట్ సెల్స్ అండ్ థియోడర్ ష్వాన్ హీ అబ్జర్వ్డ్ యానిమల్ సెల్స్ ఇన్ ద సేమ్ టైం పీరియడ్. ఒకే కాలమాన సమయంలో వీళ్ళిద్దరూ కూడా వృక్ష కణాల మీద, జంతు కణాల మీద వాళ్ళు పరిశోధన చేయటం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి కణ సిద్ధాంతము, సెల్ థియరీ అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దిస్ సెల్ థియరీ కన్వేస్ us ఫ్రమ్ వేర్ డు ద సెల్స్ అరైజ్. సో ఎక్కడి నుంచి ఈ కొత్త కణాలు పుట్టుకొస్తున్నాయి అనేటటువంటి దానిని ఇక్కడ ఈ సెల్ థియరీ, కణ సిద్ధాంతము చెప్తోంది. సో కణ సిద్ధాంతము, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ సెల్. సో సజీవులన్నీ కణాలు, వాటి నుండి ఏర్పడినటువంటి ఉత్పన్నాల నుండి ఏర్పడతాయి. కణాలు మరియు వాటి నుండి వచ్చిన ఉత్పన్నాల నుండి కొత్త కణాలు ఏర్పడతాయి అనేటటువంటిది ఫస్ట్ పాయింట్ ఆఫ్ సెల్ థియరీ, కణ సిద్ధాంతం యొక్క మొదటి పాయింట్. రెండవ పాయింట్ వచ్చేసి ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. కణాలన్నీ కూడా ముందు తరం కణాల నుండి ఏర్పడతాయి. సో కణ సిద్ధాంతంలోని రెండవ భాగం ఏం చెప్తుంది? కణాలన్నీ ముందు తరం కణాల నుండి ఏర్పడతాయి. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ది సెల్ థియరీ. సో బై విచ్ ప్రాసెస్ ఆల్ ద న్యూ సెల్స్ ఆర్ అరైజింగ్. సో ఏ విధానం ద్వారా, ఏ విధానాన్ని అవలంబిస్తూ మరి క్రొత్త కణాలు అనేటటువంటివి ముందు తరం కణాల నుండి ఏర్పడుతున్నాయి? బై ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్, కణ విభజన అనేటటువంటి ప్రాసెస్ ద్వారా, ప్రక్రియ ద్వారా. రుడాల్ఫ్ వాన్ విర్షా 1855లో ఈయన ఫస్ట్ అబ్జర్వ్డ్ సెల్ డివిజన్ ఇన్ ద సెల్స్. సో కణాలలో కణ విభజన అనేటటువంటి ఒక ప్రాసెస్ని, ప్రక్రియని ఈయన మొట్టమొదటిగా పరిశీలించడం జరిగింది. సో హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ cells divide and new cells can be formed only by the division of the pre-existing cells. సరే, ఆల్రెడీ ఉన్నటువంటి కణాలు విభజన చెందడం ద్వారా క్రొత్త కణాలు అనేటటువంటివి పుట్టుకొస్తున్నాయి అని రుడాల్ఫ్ వాన్ విర్షా, ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద సెల్ డివిజన్ ప్రాసెస్, హీ ఎక్స్ప్లెయిన్డ్ ద పాయింట్. ఓకే, సో ఈయన ఎప్పుడైతే కణాలు కణ విభజన చెందుతాయి అనేటటువంటి దానిని పరిశీలించాడో, ఆ ప్రక్రియను పరిశీలించాడో, కణ విభజనను కనుక్కున్న తర్వాత ఆయన మరి క్రొత్త కణాలు అనేటటువంటివి పాత తరం కణాలు విభజన చెందటం వలన ఏర్పడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. సో దిస్ ఈస్ ద హోల్ కంటెంట్ ఆఫ్ ది లెసన్ అండ్ హియర్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. వాట్ ఈస్ దట్? యూ హ్యావ్ టు ప్రిపేర్ a differentiation table for both plant cell and animal cell, for the structure of plant cell and animal cell. సో జంతు కణము, వృక్ష కణము, ఈ రెండింటి యొక్క నిర్మాణంలో ఉండేటటువంటి భేదాలని గురించి మీరు ఒక టేబుల్ని తయారు చేయవలసి ఉంటుందన్నమాట. సో ట్రై టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ రైట్ ఇన్ ది tabular form. Okay children, okay, let us complete the lesson and we will meet again with the next lesson. Okay, then మనం అందరం కూడా సెలవు తీసుకుందాము. గుడ్ బై.